రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క, శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ రోజున బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలి సమావేశానికి రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై మళ్లీ చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 4 నెలల కాలానికి బడ్జెట్ను ప్రవేశపెట్టగా జూలై నెలాఖరులో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించాలని నిర్ణయించారు. బీఎస్సీ సమావేశంలో ఈ నెల 31 వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఒత్తిడితో మరో 2 రోజుల పాటు సభను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఆగస్టు 1-2న కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. రైతు భరోసా, రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, వ్యవసాయ కమిషన్ తదితర వాటికి సభ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో సభను మరో 2 రోజులు పొడిగించినట్లుగా తెలిసింది. అసెంబ్లీతో పాటుగా శాసన మండలి సమావేశాలు కూడా 2 రోజులు జరగనున్నాయి. ఇక సభలో హోరాహోరీగా సాగుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వేళ కేసీఆర్ సభకు వస్తుండటంతో సభలో చోటు చేసుకునే చర్చలు, పరిణామాలపైన ఆసక్తి నెలకొంది.